యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించితిని. ఎవరి గుడ్డివారు? నిజమైన దేవుణ్ణి చూడలేనితనం, నిజమైన దేవుణ్ణి తాకలేనితనం కూడా ఏమిటట? గుడ్డితనమే. నువ్వు ప్రపంచాన్ని చూడొచ్చు, లేకపోతే సూర్యుడిని చూడొచ్చు, చంద్రుడిని చూడొచ్చు, నక్షత్రాలు చూడొచ్చు, అంతరిక్షాన్ని నువ్వు చూడొచ్చు, కానీ చేసినోడిని నువ్వు చూడలేకపోవడం గుడ్డితనం. ఇప్పుడు ఈ వెలుగు ఏం చేస్తుందంట? ఇప్పుడు ఈ వెలుగు ఏం చేస్తాడంట ఆయన? ఎవరైతే ఈ బ్లైండ్నెస్లో ఉన్నారో, దేవుణ్ణి దేవుడిగా చూడలేని, దేవుణ్ణి దేవునిగా గ్రహించలేని ఈ బ్లైండ్నెస్లో, అమాయకత్వంలో ఉన్నారో వీళ్ళని ఏం చేస్తాడంట ఆయన? గుడ్డితనం నుంచి బయటకు తీసుకొస్తాడు. హూ ఈజ్ యువర్ సేవియర్? ఏం చేస్తాడు నీ యేసుక్రీస్తు? ఇలాంటి బ్లైండ్ పీపుల్, ఇలాంటి గుడ్డి వారిని ఆయన దేవుడు కాని దాన్ని ఆరాధించేటువంటి వాళ్ళని నిజమైన దేవుడు ఎవరో తను నిరూపించడం కోసం ఆయన తను ప్రత్యక్షపరుచుకుంటాడు. అదే వెలుగు ఈ గుడ్డితనం నుంచి. అండ్ బంధించబడిన వారిని, ఈ మతం అనేది, ఈ ఆచారం అనేది, ఈ గుడ్డితనంలో చేసేటువంటి నమ్మకం అనేది ఒక రకంగా ఆ ఆచారానికి వాళ్ళు ఏమైపోతారు? బందీలైపోతారు. ఇంకో మాట, చెరసాలలో ఉన్నవాళ్ళు. ఒక చెరసాల ఒక మనిషిని ఎట్లా బంధించేస్తుందో, ఈ దేవుడు కానటువంటి దాన్ని ఆరాధించేటువంటి ఈ ఆరాధనా క్రమం కూడా మనుషుల్ని అట్లా బంధించేస్తుంది. హూ ఈస్ దిస్ జీసస్? ఎవరి క్రీస్తు? ఇలా బంధించబడిన వారిని ఏం చేసేవాడు? విడిపించేవాడే. ఈ సంవత్సరం నుండి మీ బంధువులు ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఈ మాట ఎత్తి మీరు ప్రార్థన చేయాలి. ఇంకా విగ్రహారాధనలో ఉన్న, ఇంకా దేవుణ్ణి కాకుండా దేవుడు చేసిన సృష్టిని పూజిస్తున్నా. ఇంకో మాట కూడా చెప్పనేయండి ఫర్ ద క్లారిటీ. మన యొక్క భారతదేశ ధర్మం ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తారు. ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తారు. ఇందులో దేవుణ్ణి వెతుకు, అందులో దేవుణ్ణి వెతుకు, ప్రతి చోట దేవుడు ఉన్నాడు. ఓ మాట చెప్తాను, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఉండగలడు, కానీ ఆయన ఉన్నది దేవుడు కాదు. దేవుడు ఈ ఆల్టర్లో ఉండగలడు. ప్రతి చోట దైవాన్ని నువ్వు చూడాలి. రాయిలో నువ్వు దైవాన్ని చూడాలి, చెట్లో నువ్వు దైవాన్ని చూడాలి, గుట్టలో నువ్వు దైవాన్ని చూడాలి, పుట్టలో నువ్వు దైవాన్ని చూడాలి. కరెక్ట్, దేవుడు ఎక్కడైనా ఉండగలడు, కానీ దేవుడు కాదు. ఏమిటి బ్లైండ్నెస్, ఏమిటి గుడ్డితనం అంటే, నువ్వు దేవుడు ఉన్నాడు నో డౌట్, దేవుడు ఉంటాడు నో డౌట్, కానీ అది మాత్రం దేవుడు కాదు. దేవుడు దేవుడే. సృష్టిలో దేవుడు ఉన్నాడు, సృష్టి దేవుడు కాదు. ఈ జ్ఞానం, ఈ వెలుగు, ఈ ప్రత్యక్షత ఈ వాక్యం మనకిచ్చింది. ఈ సత్యం మనకి. అందుకే మన పితరులు ఈ చెరసాల నుంచి, ఈ బంధకాల నుంచి, ఈ పరిస్థితుల నుంచి చెప్పండి వాళ్ళు బయటకి వచ్చారు. ఇంకా మీలో ఎవరైనా ఇలాంటి అజ్ఞానంలో ఉంటే, ఈ రక్షకుడు, ఈ ప్రభు, ఈ క్రిస్మస్ దేనికోసం అని అంటే నిన్ను చెరసాల నుంచి విడిపించటానికి, బంధకములో నుంచి విడిపించటానికి, చీకట్లో నుంచి నిన్ను విడిపించి నిజమైన దేవుడిని ఆరాధించేటువంటి వెలుగులో నిన్ను ఉంచటానికి ఈ యేసుక్రీస్తు భూలోకంలో జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. 750 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుకి యెషయా ప్రవచిస్తున్నాడు, నువ్వు వెలుగువి అని. 1000 సంవత్సరాలకు పూర్వం దావీదు చెప్తున్నాడు, ఉదయకాంతి లాంటివాడు ఒక ఆయన వస్తాడు, చీకటిని పారద్రోలుతాడు అని. యేసుక్రీస్తు మరి చేతుల్లోకి వచ్చిన తర్వాత ప్రవక్త సిమియోను పసిపిల్లవాని దగ్గర చెప్తున్నాడు, నువ్వు అన్యజనులకు వెలుగువని. ఈయన పెద్దవాడై 33.5 సంవత్సరాలు ఈయనకు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, నేనే లోకానికి వెలుగుని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయనే అంటున్నాడు, ఆ ప్రభువే చెప్తున్నాడు, నేను లోకమునకు ఏమై ఉన్నాను? నిజమైన వెలుగుని. నేను నిజమైన వెలుగుని. ఈ వెలుగు దగ్గరకి ఎవరు వస్తారో వాడు కూడా ఏమవుతాడు? మరలా వాడు కూడా వెలిగించబడతాడు.
యేసుక్రీస్తు చెప్తున్నాడు నిజమైన వెలుగుని. ఆయన అంటాడు మార్గాన్ని గురించి చెప్పలేదు ఆయన చెప్తున్నాడు నేనే మార్గాన్ని, నేనే సత్యము అనేది ఉంటే నేనే, జీవము నేనే. జీవం ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అనేది ఇప్పటికీ సైంటిస్టులకి ఆలోచన. ఎక్కడో అంతరిక్షం నుంచి పడింది జీవం అని చెప్పి అంటున్నారు. అలా అన్నాడు, జీవం నేనే, నాలో నుంచి వస్తుంది అది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. వెలుగు నీకు మార్గాలు చూపిస్తుంది. చెప్పండి ఏమిటి? మార్గాలు చూపిస్తుంది. మీ ఇంటికి మీరు వెళ్ళాలి, ఏ రోడ్లో వెళ్ళాలి? మీ ఇంటికి వెళ్ళే రోడ్లో వెళ్ళాలి. కనపడే రోడ్లలో వెళ్ళిపోతే మీ గమ్యానికి మీరు వెళ్తారా? కనపడిన రోడ్లో అల్లా మీరు వెళ్ళిపోతే మీ గమ్యానికి, మీ ఇంటికి మీరు చేరతారా? వెలుగు ఏం చేస్తుంది? ఇది నీ డైరెక్షన్, ఇది మీ రోడ్ అని నీకు చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి చేసింది ఏంటో తెలుసా? చాలా మార్గాలు ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి. 33.5 కోట్ల మార్గాలు ఉన్నాయి ఇండియాలో. ఇతర దేశాల్లో రకరకాల ఈ మార్గాలన్నిటిలో ఆయన దిగొచ్చి చెప్తున్నాడు, దిస్ ఈజ్ ద వే. మీరు ఏ తండ్రి నుంచి పుట్టారో ఆ తండ్రిని, మీ పరలోక రాజ్యాన్ని, మీ ఇంటిని మీరు రీచ్ అవ్వాలంటే ఈ రోడ్లో వెళ్ళాలి. ఎందుకు యేసు కావాలి? ఎందుకు యేసు అవసరం? యేసు యొక్క అవసరం ఏంటి? చీకట్లో ఎవడు రోడ్లో పడితే ఆడు వెళ్ళిపోతున్నాడు. అది ఎక్కడ తీసుకెళ్తుందో వాడికి తెలియదు. ఆ రోడ్లో ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది, ఆ రోడ్లో ఇంకేదో ఉంటుంది, ఆ రోడ్లో ఇంకేదో ఉంటుంది, ఇంకే అన్ని బాగానే KFC ఉంటుంది, నువ్వు తింటావు చేస్తావు, అంత బాగానే ఉందన్నాడు. కానీ ఇంటికి వెళ్తావా? ఎన్ని రోజులు ఉంటావు KFCలో? ఎన్ని రోజులు ఉంటావు కాఫీ డేలో? ఎంతసేపు ఉంటావు? యూ హ్యావ్ టు రీచ్ యువర్ డెస్టినీ. నీ డెస్టినీ ఏంటంటే ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో అక్కడకు నువ్వు వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చావు? ఆయనే జీవం, ఆయనలో నుంచి వచ్చావు, తిరిగి ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ఆ మార్గం ఇది అని చూపించినోడే ఈ వెలుగు. నేనే మార్గాన్ని గురించి చెప్పడానికి రాలా. నేనే మార్గాన్ని, నేనే ఆ దారిని. నా దారిలో వస్తే, ఈ రోడ్లో వస్తే, ఈ వెలుగుతో వస్తే, ఈ రోడ్డు గుండా మీరు వస్తే మీ పరలోక రాజ్యం మీరు రీచ్ అవుతారు. ఈ రోడ్లో వెళ్ళే ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్తాడు. ఎట్టి పరిస్థితుల్లో డెస్టినీ తప్పడు. ఎక్కడికి వస్తారు మీరు? వస్తారా పరలోకానికి? ఆల్రెడీ రోడ్లో ఉన్నామనండి ఒకసారి. ప్రైజ్ గాడ్. ఎవరి వెలుగు? ఏం చెప్తున్నాడు సిమియోను? నువ్వు అన్యజనులకు, ఇజ్రాయేల్కి ఇక వెలుగు అవసరం లేదు. ఇజ్రాయేల్ దేవుల్లోనే ఉన్నారు, తండ్రి అని యెహోవా దేవుని దగ్గర ఉన్నారు. కానీ దేవుడు కాని వాళ్ళకి నువ్వు రక్షకుడుగా వచ్చి ఇన్ని మార్గాల్లో నిజమైన మార్గం ఇది, పరలోకం తీసుకెళ్లే మార్గం ఇది అని చెప్పి నువ్వు చూపిస్తావు. అయ్యా నువ్వు అన్యజనులకు వెలుగు. మీలో కూడా ఈరోజు ఎందుకు మనం యేసుని నమ్మాలి? మన మతాలు ఎన్నో, మన సాంప్రదాయాలు మనకున్నాయి, మన ఆచారాలు మనకున్నాయి, ఎన్నెన్నో మనకున్నాయి. యేసు మనకెందుకు అవసరం? ఈరోజు చెప్తున్నాను, ఈయనే లోకానికి వెలుగుగా వచ్చాడు. చీకట్లో బంధకాల్లో ఉన్న మనకి, అజ్ఞానంతో ఉన్న మనకి ఆయన ఈ వెలుగును చూపించి ఏం చేస్తున్నాడు? ఆయన మనకు దారి చూపిస్తున్నాడు. ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలం, నేను నా తండ్రి ఇంటికి, నా ప్రభు ఇంటికి, వెలుగు సూర్యుడు లేకుండా ప్రకాశించే ఆ రాజ్యానికి ఇదే దారిలో వెళ్ళిపోతే, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు. ఈరోజు ఈ త్రోవలో ఈ వెలుగు గుండా మనం వెళితే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. చెప్పండి, నేను పరలోకం వెళ్తా, నా దేవుని ఇంటికి వెళ్తా, నా ఇంటికి వెళ్తా. ఆ ధైర్యం యేసులో నాకుంది. చప్పట్లు కొట్టి ఒకసారి ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.